జగన్మోహన్ రెడ్డిని 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అవని కానీ పవన్ కళ్యాణ్ గారు అంటారు. ముందర ఆయన గెలవమనండి. నెక్స్ట్ సారి ఆయన గెలవమనండి. ఆయన మొన్న ఏదో ముగ్గురు కలిసి చేస్తే గెలిచాడు. ఆయన గెలవని 15 సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని 11కి తొక్కేసామంటున్నారు కదా. 11కి తొక్కేసారు, ఏం ట్యాంపరింగ్ చేశారు అన్నీ తెలుసు, జనాలకే తెలుసు కదా. సాయంత్రం 5 నుంచి ఓటింగ్ శాతం 40% ఎలా పెరిగింది? డెవలప్మెంట్ కూడా మేమే చేసామంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు మేమే డెవలప్మెంట్ చేసాం, మేమే కంపెనీలు తీసుకొస్తున్నాం, ఉద్యోగాలు మేము ఇస్తాం అంటారు కదా. ఆయన ఆల్రెడీ తెచ్చినాయే, వీళ్ళు మళ్ళీ తెచ్చింది. పోయినసారి వైజాగ్ సబ్మిట్లో, గ్లోబల్ సబ్మిట్లో జగన్మోహన్ రెడ్డి పలు కంపెనీలు తెచ్చాడు. అయ్యే మళ్ళీ తిరగేసి వీళ్ళు తెచ్చారు. వీళ్ళు తెచ్చింది నేను స్వతహాగా, వీళ్ళేం తేలేదు కదా. మరి డెవలప్మెంట్ ఎవరు చేశారంటారు ఎక్కువగా? ఎవరు ఆయన చేయలేదు. ఎవరు చేశారు డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఏంటిది మామూలుగా చెప్పండి. కంపెనీలు కానీ ఏం కంపెనీలు? మందు కంపెనీలు తేవటమా డెవలప్మెంట్ అంటే? రకరకాల బ్రాండ్లు తేవటం, జనాలకు 24 గంటల మందు అమ్మటం, అదేనా? ఏం కంపెనీ తెచ్చారు మీరే చెప్పండి. ఒక కంపెనీ తెచ్చారు అని చెప్పండి. తెచ్చిన వాటికి వీళ్ళు శంకుస్థాపన చేయటం, వీళ్ళు కట్ చేయటం తప్ప ఏం చేశారు చెప్పండి. ఇక్కడ ఐటీ పార్కులు కూడా మేము వాళ్ళే కదా కట్టించారు. ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు కదా. విజయవాడలో ఐటీ పార్కులు ఏమి లేవు కదా. మంగళగిరిలో కానీ ఏమున్నాయి? ఐటీ టెక్ 2 కంపెనీలు చెప్పండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఐటీ టెక్ పార్క్ మేధా టవర్స్లో ఇంకా అవ్వలేదు కదా. ఏం కంపెనీ తెచ్చారు ఆయన? దావోస్ వెళ్ళి లోకేష్ గారు దావోస్ వెళ్ళి కొన్ని లక్షలు చూడటానికి వెళ్తున్నారు స్విట్జర్లాండ్ పద్దాక. ఏం తెచ్చారు? పలానా కంపెనీ తెచ్చారని చెప్పండి. ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి చేశారని చెప్పండి. చేసి దీంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ని మేము రిక్రూట్ చేసామని చెప్పండి. మరి మేము డెవలప్ జీడిపి రేట్ కూడా పెరిగింది కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రెస్ మీట్లో. దేనికి? జీడిపి రేట్ ఎలా పెరుగుద్ది? నీకు ఇండస్ట్రియల్ ఉంటే జీడిపి రేట్ పెరుగుద్ది. నువ్వేం చేసావని సంవత్సరంలో అన్నీ వచ్చేసినాయండి కంపెనీలు? రాలేదు కదా. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేది ఎలా చూస్తారు? ఇది చాలా తప్పు విధానం. ఇది పేదవాడు చదువుకోవడానికి కాలేజీలో గవర్నమెంట్లో కాలేజీలు అంటే నువ్వు చదవచ్చు, మీ ఇంట్లో ఒక అమ్మాయి డాక్టర్ అవ్వచ్చు, మా ఇంట్లో ఒక అమ్మాయి డాక్టర్ అవ్వచ్చు, లేదా 10 కుటుంబాల్లో 2 డాక్టర్లు అవ్వచ్చు. అదే ప్రైవేట్ విధానం పెడితే వాళ్ళు 5 కోట్లకు 6 కోట్లకి సీట్ అమ్ముకొని వాళ్ళు డాక్టర్లు అయ్యి మళ్ళీ వాళ్ళకి సరిగ్గా వైద్యం రాక వాళ్ళు హాస్పిటల్ పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ గవర్నమెంట్ ప్రజలకి ఏమి ఉపయోగపడవు కదా. కానీ ప్రైవేటీకరణ చేస్తేనే ప్రైవేటీకరణ చేస్తేనే నాణ్యమైన విద్య వైద్యం వస్తుందని ప్రభుత్వం వాదన. అలా ఎలా అయితే నాణ్యమైన విద్య వైద్యం? ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే బాగుంటుంది కదా వైద్యం అంటున్నారు. ఎలాగా ఏంటి? ఇప్పుడు 150 రూపాయలు ఎక్స్రేకి 1500 కట్టించుకుంటే బాగుంటుందా? మీరు చెప్పండి. 150 రూపాయలకి ఎక్స్రేని 1500 పెడితే బాగుంటుందా? డాక్టర్ పట్టా కొనుక్కోవటం, ఎవరు పడితే వాళ్ళు డాక్టర్లు అవ్వటం, అంతే కదా. పేమెంట్ సీట్లు వచ్చిన వాళ్ళకి వైద్యం రాదు, ఏమి రాదు. ఊరిని వచ్చి సిస్టర్లకి నర్సులకి అప్పు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు, జనాలు పోతారు.